Hi friends, in this class మనం యూనిట్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. సో యూనిట్ 2 వచ్చేసరికి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ వచ్చేసరికి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ద సేమ్ కీ విల్ బి యూజ్డ్ ఫర్ బోత్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. అంటే మనం ఏదైనా ఒక కీ తీసుకుంటే సేమ్ ఎన్క్రిప్షన్లోని డీక్రిప్షన్లోని సేమ్ అదే కీని కానీ యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఓకేనా. సో ఎన్క్రిప్షన్లోని డీక్రిప్షన్లోని ఒకే టైప్ ఆఫ్ కీ అనేది దాన్ని యూజ్ చేస్తే దాన్నే మనం సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఆఫ్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో 3 టాపిక్స్ అనేవి ఉన్నాయి. గ్రూప్ ఒకటి, రింగ్ ఒకటి, ఫీల్డ్ ఒకటి. సో ఈరోజు క్లాస్లో మనం గ్రూప్ కోసం డిస్కస్ చేద్దాం. సో గ్రూప్ అంటే ఏంటంటే గ్రూప్ ఈజ్ అ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. అంటే ఈ గ్రూప్ అనే దాన్ని మనం జీ తోటి డినోట్ చేస్తాము. సో ఈ జీలో ఏమేమి ఉంటాయంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దాన్ని మనం జెడ్ తోటి డినోట్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో జెడ్ ఈక్వల్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. సో దాంతోపాటు బైనరీ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ బైనరీ ఆపరేషన్స్ని మనము ఇలా డాట్ తోటి మనం ఇది చూపిస్తామట. సో ఈ బైనరీ ఆపరేషన్స్ అంటే ఏదర్ ఇట్ మేబీ ప్లస్, మల్టిప్లికేషన్, లేదంటే సబ్ట్రాక్షన్, ఏవైనా అవ్వచ్చు అన్నమాట. సో ఆ మూడింటికి మనం దీంతో చూపిస్తాం అన్నమాట. ఓకేనా. అంటే ఆపరేషన్స్, బైనరీ ఆపరేషన్స్ అని అర్థం ఎలా చూపిస్తే. సో మనము జీ ఈక్వల్ టు అనేసి మనం తీసుకున్న బ్రాకెట్స్లోనే విత్ ఇన్ ద బ్రాకెట్స్లోనే జెడ్ కామా సో ఈ బైనరీ ఆపరేషన్స్ అనేవి చూపిస్తాం. సో ఎప్పుడంట, సో ఎన్ ద గ్రూప్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో దానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ జీ. సో మనం తీసుకున్న జీలోన ఈ ఏ ఏదైతే తీసుకుంటున్నామో బి ఏదైతే తీసుకుంటున్నామో ఆ రెండు కూడా ఎలిమెంట్స్ అయితే దెన్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ జీ. అంటే మనం ఏ డాట్ బి, డాట్ అంటే ఏంటి, బైనరీ ఆపరేషన్స్. సో ఏదైతే బైనరీ ఆపరేషన్స్ చేస్తున్నామో ఈ రెండింటికి ఆ వచ్చిన వాల్యూ అనేది ఈక్వల్ టు సి అయ్యి ఆ వాల్యూ కూడా ఆ యొక్క పర్టికులర్ జీ లేదంటే జెడ్లో ఉంటే అప్పుడు దాన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో జీ ఈక్వల్ టు, జీ అంటే ఏంటి, గ్రూప్ని డినోట్ చేస్తుంది. ఈక్వల్ టు, సో జెడ్ అంటే ఏమని చెప్పుకున్నాం, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం తీసుకున్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి, 1, 2, 3 అండ్ సో 1 అండ్ ప్లస్. ఇక్కడ మనం తీసుకున్న ఆపరేషన్ ఏంటంటే ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. చెప్పాను కదా ఇందాకే ఏ ఆపరేషన్ అయినా తీసుకోవచ్చని. సో ఇక్కడ మనం ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏ అనే ఒక వాల్యూని బి అనే ఒక వాల్యూ తీసుకున్నాం. సో 2, 3. ఈ 2, 3 కూడా ఎందులో ఉన్నాయి, మనం తీసుకున్న గ్రూప్లో లేదంటే తీసుకున్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లోనే ఉన్నాయి. అవునా. సో ఇప్పుడు 2 + 3. సో మనం ప్లస్ అన్న ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి 2 + 3, లేదంటే మల్టిప్లికేషన్ చేస్తే 2 × 3, మైనస్ అంటే 2 - 3. సో తీసుకున్నవి, సో 2 + 3 తీసుకున్నాం కాబట్టి అంటే ఇదేంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి. అవునా. సో ఇక్కడ మనకి సి వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఈ 5 అనేది బిలాంగ్స్ టు జెడ్. సో ఈ షేప్ ఉంది కదా, దీన్ని మనం బిలాంగ్స్ టు అని చెప్తామట. సో అది జెడ్కి సంబంధించి అంటే జెడ్లో ఉందా లేదా. సో 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ కదా. అంటే ఈ 5 అనేది జెడ్లో ఉంది, మనకు వచ్చిన సి అనేది జెడ్లో ఉంది. అంటే 5 బిలాంగ్స్ టు జెడ్. అంటే ఏంటి అర్థము, జీ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. సో ఇది జెడ్కి అంటే బిలాంగ్స్ టు అయ్యింది కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఒకవేళ జెడ్కి ఇక్కడ పర్టికులర్ వాల్యూ తీసుకోలేదు, ఇక్కడ జెడ్ 3 అని తీసుకున్నాం. సో 3 అనేది తీసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ నేను సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను. 3 అంటే ఏంటి, 0 to up to n-1 వరకు తీసుకోవాలి. సో 0, 1, n-1 అంటే ఇక్కడ n ఎంత, 3. సో 3 - 1 అంటే 2. సో అప్ టు 2 వరకే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ 9 అయితే 0 to 8 వరకు ఉంటాయి. సో ఇక్కడ Z3 వచ్చేసరికి 0, 1, 2 అనేవి ఈ యొక్క సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకేనా. ఎందుకంటే పర్టికులర్ n వాల్యూ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఒక ఏ అనే ఒక వాల్యూ, బి అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఒకవేళ సో ఇది కూడా లేదు కాబట్టి ఒకవేళ 1, 2 అనే వాల్యూస్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 3 అనే వాల్యూ వస్తుంది. సో ఏ, బి అనేవి జీలో ఉన్నాయి. అవునా. ఏ, బి అనేవి జీలో ఉన్నాయి అంటే Z3లో ఉన్నాయి. కానీ మనకు వచ్చిన సి అనే వాల్యూ ఇక్కడ ఉన్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేదు కాబట్టి ఇదేంటి, డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే జీ డస్ నాట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. మనం తీసుకున్నది జీ అనేది, మనం తీసుకున్న గ్రూప్ అనేది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు. ఓకేనా. సో ఇదైతే సాటిస్ఫై చేస్తుంది, ఇది సాటిస్ఫై చేయట్లేదు. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ.
సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, ఏ కామా బి కామా సి ఆఫ్ జీ, దెన్ వి అప్లై సో ఏ డాట్ బి డాట్, సో ఈ విధంగా మనం, సో ఇది మనకి ఏంటి అసోసియేటివ్ ప్రాపర్టీ యొక్క ఫార్ములా అన్నమాట. సో ఈ ఫార్ములాలోన మనం అయితే అది ప్లస్ తీసుకోవచ్చు, లేదంటే మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు. మన సబ్ట్రాక్షన్ అనేది ఎక్కువ యూజ్ చేయం. సో ఈ బైనరీ ఆపరేషన్స్ వచ్చేసరికి ఎడిషన్ లేదంటే మల్టిప్లికేషన్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కూడా ప్లస్ అనే ఆపరేషన్ తీసుకుంటున్నాం, మ్యాక్సిమం ప్రతి దాంట్లో ప్లస్ అని తీసుకుంటున్నాం. ఓకేనా. సో ప్లస్ అని తీసుకున్నాం కదా. సో జెడ్ అనేది 1, 2, సో 1 అనుకుంటాం. సో ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ 4. సో ఓకే కదా. ఇక్కడ ఏదైతే తీసుకున్నాం అదే విధంగా. సో కానీ ఇక్కడ మనం బ్రాకెట్స్ అనేవి చూసుకోవాలి, వాల్యూస్ ఒకటే కానీ బ్రాకెట్స్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి 2 + 3, సో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నవి యాడ్ చేయాలి. 2 + 3 = 5, 5 + 4 9. ఇక్కడ కూడా సో 3 + 4 అంటే 7, 7 + 2 9. సో 9 = 9 అంటే ఇది ఈక్వల్ టు ఇది అయ్యింది. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనే దాన్ని ఇది ఏం చేసింది, సాటిస్ఫై చేసింది. ఓకేనా. ఈ ఫార్ములాని మనము సాటిస్ఫై చేస్తే ఈ యొక్క పర్టికులర్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనే దాన్ని సాటిస్ఫై చేసినట్టే. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీలోన ఫర్ ఆల్ వాల్యూస్ ఇన్ జీ దర్ ఎగ్జిస్టెంట్ ఎలిమెంట్ ఈ. సో ఇక్కడ ఒక ఈ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఎలిమెంట్ని, సో ఆ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని అంటాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఏ డాట్ ఈ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అంట. అంటే మనం ఏదైతే వాల్యూ అనేది ఈలో తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది సేమ్ ఏ అనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో సేమ్ ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాం, ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏ వాల్యూ 3 తీసుకున్నాను, ప్లస్ ఆపరేషన్ తీసుకున్నాను. సో ప్లస్ ఆపరేషన్ కాబట్టి మనకి ఏదైతే వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూ రావాలంటే సో +0 చేస్తేనే కదా మనకి సేమ్ వాల్యూ వస్తుంది, అంతే కదా. ఇంకే వాల్యూ ఇక్కడ 1 తీసుకున్నా 2 తీసుకున్నా ఇంకే వాల్యూ తీసుకున్నా మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది మారిపోతుంది. కానీ మనకి ఫార్ములా ప్రకారం ఏమని రావాలి, ఏ అనే రావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కదా. సో ఇక్కడ ఈ ప్లస్లో ఏముంది, 0 ఉంది. సో 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు ప్లస్ ఆపరేషన్ చేసినప్పుడు. మరి అదే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 × 0 అన్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 3 × 0 అంటే 0 అయిపోతుంది. అప్పుడు అది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుందా, అవ్వదు. మరి మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమంటే 1. సో 1 అనేది మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్, 0 అనేది ఎడిషన్లోన ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఈ విధంగా మనకు వస్తే 3 అనేది మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసినట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ని ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో ఫర్ ఈచ్ ఏ ఇన్ జీ అంటే మనం ఇక్కడ ఏకి సంబంధించిన ఏ ఇన్వర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఒక ఫార్ములా అనేది ఇచ్చారు, ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ ఈక్వల్ టు ఈ అని. సో ఇక్కడ మెయిన్ ఈ 2 అనేది మనము ఈక్వల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి Z10, సో ఇక్కడ Z10 వరకు తీసుకున్నాము, ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. దేనికి, సో 3కి ఇన్వర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 3కి ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది, అవునా. సో ఇది ఏ అవుతుంది, ఇదేమవుతుంది Z10 అంటే ZN ఫార్మాట్లో ఉన్నట్టు, అవునా. సో నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లోన ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేషన్ ఇన్వర్స్ చెప్పేటప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఏంటి B = n - a అనే ఫార్ములా చెప్పాను. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, మనకి ఇప్పుడు బి వాల్యూ తెలీదు, అవునా. అంటే బి వాల్యూ అంటే ఏంటి, ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ వాల్యూ తెలీదు, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ వాల్యూ ఎంత 10. సో 10 - ఏ వాల్యూ ఎంత 3. సో ఈ వాల్యూ ఎంత 7. అంటే మనం తీసుకునే ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత మనకి 7. సో ఈ ఫార్ములా అనేది నేను ఆల్రెడీ ఇన్వర్స్ క్లాస్లో చెప్పాను. ఒకసారి ప్రీవియస్ క్లాస్ని మీరు చూసిన తర్వాత అయితే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 3, సో ఏ ఇక్కడ ఆపరేషన్ ఏంటి +7 = 7 + 3. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 3 + 7 10. సో 7 + 3.
ఓకేనా. సో ఇక్కడ జీ సాటిస్ఫై ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇవి ఈ 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ అయిపోయాక మనకి ఇంకో 5th ప్రాపర్టీ అన్నది ఉంటుంది. అది ఏంటంటే కాముటేటివ్ గ్రూప్ ఆర్ ఎబేలియన్ గ్రూప్ అని. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఇన్ విచ్ సాటిస్ఫైస్ ద 4 ప్రాపర్టీస్ అండ్ ఆల్సో సాటిస్ఫైస్ ద కాముటేటివ్ ప్రాపర్టీ. అంటే ఈ 4 ప్రాపర్టీస్ అనే వాటిని మనం సాటిస్ఫై చేసి దానితో పాటు ఈ కాముటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఈ కాముటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమీ కాదు, a + b = b + c అని చూపించాలి అంతే. సో ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాము, ఒక ఆపరేషన్ తీసుకుంటాము. సో 2 + 3 = 3 + 2. సో దీనికి 5. సో 5 = 5 అయ్యింది కాబట్టి ఇది కాముటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో ఏమీ లేదు, చాలా ఈజీ. నెక్స్ట్ ఫైనైట్ గ్రూప్. సో ఫైనైట్ గ్రూప్ అంటే ఏ సెట్ కంటైన్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇన్ఫైనైట్ అంటారు కదా, ఇన్ఫైనైట్ ఉండకుండా సో మనము ఒక 10 అనుకోండి, అది ఒక ఫైనైట్ నెంబర్ మాట. లేదు ఒక 9 అంటే అది ఒక ఫైనైట్ నెంబర్. సో ఓకేనా. అంటే మనము ఒక నెంబర్ చెప్పగలిగితే, అక్కడ ఎన్ని ఉన్నాయో మనం చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ నెంబర్ అంటాం. సో దాన్ని మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ నెంబర్ అంటాం, అంతేనా. సో ఇక్కడ ఇలాంటి వాటిని మనం ఫైనైట్ గ్రూప్ అంటాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం కౌంట్ చేయగలం. సో ఇది ఫైనైట్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ గ్రూప్. సో సబ్ గ్రూప్లో ఏంటంటే it is the subset of the group and it can be represented with H and satisfies the following properties: closure, associative, identity, inverse. సో ఇది మనం నార్మల్గా గ్రూప్ అనేదాన్ని ఏమని తీసుకున్నాం, G = Z, ప్లస్ అని తీసుకున్నాం. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంట, సబ్ గ్రూప్ని H తోటి డినోట్ చేస్తాము. దీనికంటే ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా. సో జెడ్ అనేది ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 మాట. అంటే దీనికి ఇది సబ్ గ్రూప్ మాట. ఓకేనా. సో దీన్ని హెచ్తో డినోట్ చేస్తాం, దీన్ని జీతో డినోట్ చేస్తాం. సో ఇది సబ్ గ్రూప్. సో టోటల్గా ఇది వచ్చేసరికి గ్రూప్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.